పనులు లేక అల్లాడుతున్నాం. పనులు లేవా? అదేంటి ఇసుక బాగానే జరుగుతుందిగా? జరుగుతున్నాయి కానీ పనులు కావద్దు, ఏమి లేవు. ఆ ధరలు బట్టి కట్టించుకున్నాడు కావాలిగా. ఆ. ధరలు బాగా పెరిగిపోయినాయా? కూలీలు జాచి అయిపోయా. కూలి ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 750 750. కాకపోతే అరాకొరగా దొరుకుతున్నాయి పనులు. అంతే. ఆ? ఒక రోజు ఉంటే 3 నాలుగులే. అమరావతి స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు కూడా పనులు లేవా? ఏ అమరావతి పోయే కాడ వాళ్ళు సప్లై ఉన్నారు జనాభా. వాళ్ళు అక్కడ నుంచి బిల్లు అమ్ముకున్నారు. మా వాళ్ళు పిలిచిపోలేదుగా, ఇక్కడ వాళ్ళు పిలిచిపోలేదుగా. అమరావతి అంటే రాజధాని జరిగేటప్పుడు ఇటు పక్కన కూడా జరుగుతూ ఉంటాయి కదా పనులు, అలాంటి ఏం దొరకట్లేదా అంటున్నా. చిక్కడంలే. అమరావతిలో అయినా పూర్తి స్థాయి జరుగుతున్నాయా లేకపోతే అరాకొర జరుగుతున్నాయా? తెలుదు మనకు తెలుదు. జగన్ హయాంలో పనులు బాగున్నాయా ఇప్పుడు బాగున్నాయా? ఏం బాగున్నాయో అంత అప్పుడు అట్టేవారు, ఇప్పుడు అట్టే ఉన్నాయి. సరే, మరి పనులు దొరకాలంటే ఏం చేయాలంటావు? ఏం చేయాలంటే పందిరి కంటే ఏం చేయాలి? ఎవరో పని పెట్టుకుంటే పని చెప్తాడు. పని లేదు మన ఏసం. సంపాదన పెరగాలి, పనులు రావాలంటే. అంతే. సరే, అమరావతి 3 ఏళ్ళు అయిపోద్ది అంటావా? ఏమైపోతుంది ఎవరు చూసాం, మనకు తెలుసు. అయిపోవచ్చు, లేదా లేడిపోవచ్చు, మనం చెప్పలేగా. అయిపోద్ది అని చెప్పి అంటున్నారు. అంటే నీకు ఒక ఐడియా ఉండిద్ది కదా, ఈ కట్టడాలు మొత్తం కట్టాలంటే ఎన్ని నెలలు పట్టిద్దని? నీళ్ళు పడితే మనకు తెలుదా ఇన్ని పెద్దగా, మనకేం తెలుసు. పథకాలు ఏమైనా వస్తున్నాయా నీకు? మాకేం పథకాలు గ్యాస్ బండ్లు వస్తాయి అంటున్నారు. వస్తున్నాయా? పడ్డాయా డబ్బులు? డబ్బులు పడినాయి. ఎంత పడ్డాయి? ఎంత పడినాయో అన్నీ. మాకైతే పల్లె, పడే వాళ్ళకి పడుతున్నాయి. మాకైతే పల్లె. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ఈ పథకాలు ఇస్తామని చెప్పి అన్నారు, సూపర్ 6లు ఏమీ రాలేదు. మరి ప్రజల్లో వ్యతిరేకత ఉందా? ఏం పోడు ఏమో ఎట్ట పోవడం, మనకి పథకాలు రాలే, మనం ఎట్ట చెప్పాలి అబద్ధాలల్లా. జగన్ అప్పుడు వచ్చినాయి నీకేం పథకాలు? ఇచ్చాడు మనకు అప్పుడు, ఏమో పథకాలు ఇచ్చాడు, చిన్నగాడికే ఇచ్చిండు. ఆ విషయంలో జగన్ బెస్టా? ఎవరు బెస్ట్, ఎవరు మంచో ఎవరు చెడ్డో. ఇప్పుడు వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు మంచి, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు చెడ్డ. మామూలే అయినా జరుగుతాడు. మళ్ళీ జగన్ గెలుస్తాడు అంటావు ఏమన్నా? చెప్పలేం, మనం ఎట్ట చెప్పాలి చెప్పు. చేసే పనులు బట్టి ఉండిద్ది కదా. అదే పనులు బట్టి వీళ్ళు బాగా చేయొచ్చు కానీ మళ్ళీ వీళ్ళు రావచ్చు, లేకపోతే మళ్ళీ ఆయన రావచ్చు. ఊర్లో ఏమైనా పనులు చేశారు ఈ 11 నెలల్లో? రోడ్లు వేయడం కానీ చేస్తాను, ఆడాడు చేస్తున్నారు. గుంతలమయంగా ఉన్నాయా రోడ్లు? కొద్దిగా గుంతలు పుడిచారా? గుంతలు పుడతారు, రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. మొత్తానికి 11 నెలల పరిపాలనలో ఎన్ని మార్కులు ఇచ్చి అంటావు 100కి? ఇష్టం. రోడ్డు ఆడొక రోడ్డు 10 రోడ్లు మంది వేసింటారు.